ప్రొఫెషనల్ వీక్ అయింది. అండ్ వీఆర్ హ్యాపీ టు నో దట్ మీరు 9 years సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ మీ ఫౌండేషన్ ద్వారా, భూమి ఫౌండేషన్ ద్వారా ఒంగోలు సిటీకి 2 times గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి స్వచ్ఛ భారత్ అవార్డు తీసుకొచ్చారు. సారీ 3 times. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా హానరబుల్ డెప్యూటీ స్పీకర్, మనందరం ఎదురు చూసిన ఆ హానరబుల్ డెప్యూటీ స్పీకర్, ఇంకా ముందర మనకి ఇంకా కోరికలు ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా ఆ ముందల నేమ్తో మనం పిలిచే రోజులు దగ్గర ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారు, జె వెంకటేశ్వర్లు గారు, నరసింహం గారు, అలాగే మన మాచరావు అన్న, అలాగే వేదిక కింద ఉన్న ద మోస్ట్ పవర్ఫుల్ ప్రొఫెషన్ అండి. మీ అందరినీ చూస్తే కొంతమందికి ధైర్యం వస్తుంది, కొంతమందికి భయం వేస్తుంది. అలాంటి ప్రొఫెషన్ మీది. సో మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. రేపు ఏదన్నా పని ఉంటే కొంచెం ఏమనుకోకుండా చేసి పెట్టాలి. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో ముందుగా ట్రిపుల్ గారు, మీ గురించి మాట్లాడే అవకాశం నాకు ఎక్కడా రాలేదు, కానీ ఇక్కడ ఒక్కసారి నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. హానెస్ట్గా ట్రిపుల్ ఆర్ గారి ఫ్యాన్స్ ఒక్కసారి చేతులు ఎత్తారు. రెండు చేతులైనా ఎత్తచ్చు. రచ్చబండ ఫ్యాన్స్ ఉంటే 2 hands ఎత్తచ్చు. సార్ అది సార్, ఎందుకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? పార్టీలకు అతీతంగా మీకు ఫ్యాన్స్ ఎందుకు ఉన్నారంటే, మీరు మాకు ఒక అల్లూరి సీతారామరాజు గారి లాగా కనిపించారు సార్ లాస్ట్ 5 years. ఆ నేల నుండి పుట్టిన స్ఫూర్తి కావచ్చు, మీరు చెయ్యని పోరాటం లేదు గత 5 ఏళ్లలో. దాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేం. మాకు 2 కోరికలు ఉన్నాయి సార్. ఒకటి తీరింది, మిమ్మల్ని ఎక్కడైతే చూడాలనుకున్నామో అక్కడ చూడగలిగాం. ఇంకొకళ్ళని ఇంకో స్థానంలో చూడాలనుకుంటున్నాం మీరు అక్కడ ఉన్నప్పుడు. అది త్వరలోనే తీరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఆ రోజు రావాలని. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరూ సిఏ మాచరావు గారు, మెంబర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిటీ మాచరావు గారు అని పిలుస్తున్నారు, కానీ నాకు తెలిసిన ఒకే ఒక్క పిలుపు మాచరన్న. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ సలహా అవసరమైనా వెంటనే ఫోన్ పట్టుకొని చేయగలిగేంత చనువు ప్రతి ఒక్కరికి ఇచ్చే మంచితనం మన మాచరావు అన్నలో ఉంటుంది. సో గెస్ట్ ఆఫ్ ఆనర్ అలాంటి పెద్ద పెద్ద మాటలు రాశారు, కానీ నేను యాజ్ అ ఫ్యామిలీ మెంబర్గా వచ్చానండి. ఐ ఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ వాట్ యు హ్యావ్ అచీవ్డ్ అండ్ వాట్ యు విల్ బి అచీవింగ్ ఇన్ ద ఫ్యూచర్ అన్న. సో మాచరన్న ప్రొఫైల్ చూస్తే బీకామ్, ఎల్ఎల్బి, ఎంఏ, ఎంఎఫ్ఎం, ఎఫ్సిఏ, డిఐఎస్ఏ ఇలా చాలా ఉన్నాయండి. అన్న నేను ఒక సజెస్ట్ చేస్తాను మీకు, ఎంబీబీఎస్, ఐఏఎస్, ఐపీఎస్ తప్ప మిగతా ఎన్నో ఉన్నాయి. ఈసారి నుంచి మీ ప్రొఫైల్ ఇచ్చినప్పుడు బ్రాకెట్లో ఎంబీబీఎస్, ఐఏఎస్, ఐపీఎస్ తప్ప మిగిలినవన్నీ చేశానని రాసేసేయండి. మాలాంటి వాళ్ళకి కొంచెం పని తగ్గుతుంది. సో సో ఇన్ని చెప్పాలంటే కష్టం. మాకు ఈసారి నుంచి ఒక్క ఫేవర్ చేసి పెట్టండి. అదే, సో మన పేరెంట్స్ అంటారండి, మన సక్సెస్ ఏంటో చెప్పాలంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులను చూసి చెప్పచ్చని. ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే ఈ మెంబర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిటీగా ఆయన వచ్చిన తర్వాత ఎంత అచీవ్ చేశారో నాకు తెలియదు, కానీ దానికంటే ముందే ఈ అచీవ్డ్ ఎ లాట్ అని మీ అందరినీ చూస్తే అర్థమవుతుంది. సో మాచరన్న, దెర్ ఇస్ ఎ గ్రేట్ వే టు గో. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా చాలా విజన్తో ఆలోచించి చేస్తారండి. ఆయనకి సీఏలు వారు చేయగలిగినది ఏంటి అన్నది ముందే తెలుసు. ఒక సురేష్ ప్రభు గారిని చూస్తే ఆయన ఒక సీఏగా ఉండి తర్వాత మినిస్టర్ అయ్యి రైల్వేస్లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకుని వచ్చారు. ఒక పీయూష్ గోయల్ గారు కూడా మినిస్టర్ ఆఫ్ పవర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీగా ఉండి మన దేశంలో ఎప్పటికీ మర్చిపోలేని రిఫార్మ్స్ తెచ్చారు. ఉజ్వల్ అనే ఒక పథకం ద్వారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పవర్ కట్స్ లేని రాష్ట్రంగా చేసింది కూడా ఒక సీఏ, పీయూష్ గోయల్ గారు. అదేవిధంగా రిఫార్మ్స్ చేయడమే కాకుండా రిఫార్మ్స్ చేసే వాళ్ళని గాడిలో పెట్టింది కూడా ఒక సీఏ, కె రెహమాన్ ఖాన్ గారు. మన రాజ్యసభకి డెప్యూటీ చైర్మన్గా 8 years ఉండి ఎన్నో బిల్స్ పాస్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. సో ఇందాక ఎమ్మెల్యే అది ఇది అంటున్నారు. I believe you will go far more than MLA Anna, and we are very eager to see you in very great places. అది చంద్రబాబు నాయుడు గారి విజన్. ఇప్పటికీ దేశంలో మనకి రాష్ట్రంలో మనం చాలా అధపాతాళానికి తొక్కబడ్డ చాలా వ్యవస్థలను చూసాం. అందులో మనం ఎక్సైజ్ శాఖ అయితే ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి పేదవాళ్ళ ఇంట్లో ఎంతో సఫర్ అయిన విషయాలు మనం చూసాం. సో అటువంటి ఒక వ్యవస్థని గాడిలో పెట్టడం, అది ఒక సీఏకి ఇవ్వడం అన్నది
I think that is definitely going to do justice for that role. పొలిటీషియన్ అంటే ప్రతిసారి మా పాలిటిక్స్లో ఈ వ్యక్తి ఎలా ఉపయోగపడతారని చూస్తారండి. ఈ సిస్టమ్కి ఈ వ్యక్తి ఎలా న్యాయం చేస్తారని ఆలోచించే ఒకే ఒక పొలిటీషియన్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఐఎమ్ షూర్ చంద్రబాబు నాయుడు గారు ఒక రైట్ పదవికి ఒక రైట్ పర్సన్ని చూస్ చేశారు అండ్ హీ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు డూ ద జస్టిస్ ఫర్ దట్. ప్రొఫెషనల్ వింగ్ లీడ్ చేసిన ఒక ప్రెసిడెంట్గా నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్. మాచరన్న మీరు మా ప్రొఫెషనల్ వింగ్లో ఉండడం, జనరల్ సెక్రటరీగా రోల్ ప్లే చేయడం ప్రొఫెషనల్ వింగ్ మొత్తానికి చాలా గర్వంగా ఉంది. అండ్ ద వే యూ హ్యావ్ లెడ్ ఆల్ ఆఫ్ అస్, ప్రతిదీ కూడా మీరు ఒక సిస్టమాటిక్గా చేసేవారు. ఆల్ ఆఫ్ అస్ ఆర్ ప్రొఫెషనల్స్ అండ్ అందరం కష్టపడే వాళ్ళం, బట్ మీరు చాలా సిస్టమాటిక్గా ఉండడానికి రోజు కూర్చొని అన్నీ రాసి చివరికి ఏమేమి మిగిలినాయో అని చెప్పి అప్పచెప్పి వెళ్ళేవారు. సో దట్ సిస్టమ్ ఈజ్ డెఫినెట్లీ ఇన్ ప్లేస్ అండ్ దట్ విల్ బి కంటిన్యూడ్ అని చెప్తూనే యూ హ్యావ్ టు బ్రింగ్ మెనీ CAs అండ్ ప్రొఫెషనల్స్ ఇన్ టు ద సిస్టమ్ బికాస్ సిస్టమ్ నీడ్స్ మోర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ షూర్ ఈ 100% క్రెడిట్ నేను మాచరన్నకి ఇవ్వను, 50% దీప్తి వాళ్ళకి కూడా ఇస్తాను. డెఫినెట్గా ఇంట్లో తను చేసే సపోర్ట్ మీ అందరికీ తెలుసు, అదేవిధంగా ఎంత తక్కువ టైం ఇస్తారో కూడా మనందరికీ తెలుసు. సో యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఈవెన్ లెస్ టైం ఫ్రమ్ నౌ అండ్ బీ రెడీ ఫర్ దట్. అండ్ I am sure the state is going to see the best progress with people like these on board. So let us see the better Andhra Pradesh. Jai Hind.